హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. ఇక్కడైతే నేను చికెన్ కర్రీ చేస్తున్నా. దానికోసం గిన్నె పెట్టుకొని ఒక 4 స్పూన్ల ఆయిల్ పోసి దాంట్లో జీలకర్ర ఆవాలు వేసాను. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసాను. ఇవి బాగా కలుపుకొని కొద్దిగా ఎర్రగా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి తర్వాత టమాటాలు వేసాను. టమాటా వేసిన తర్వాత కలుపుకొని 1 టీ స్పూన్ పసుపు వేసుకున్నా. పసుపు 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు మూత పెడితే మగ్గుతుందని ఉప్పు వేసాను నేను 1 స్పూను. మగ్గిన తర్వాత బాగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువ ఉందని అందుకే అక్కడ పిండుతున్న వాటరు వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకున్న తర్వాత ఇదిగో వాటర్ ఇలా బయటకు వచ్చాయి. ఇప్పుడేమో కారం వేస్తున్నా. మేము కారం బాగానే తింటాం, అందుకే ఎక్కువ వేస్తున్నా. కారం వేసిన తర్వాత బాగా కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఉప్పు వేస్తున్నా. ఇంకా జీలకర్ర పొడి, ధనియా పొడి, గరం మసాలా కూడా వేసాను, అది స్కిప్ అయింది. తర్వాత వాటర్ పోసుకున్న తగినన్ని. ఇక్కడ ఏంటంటే రాగి సంకటి చేస్తున్నా, దాంట్లోకి కొద్దిగా గ్రేవీ ఉంటే బాగుంటుందని వాటర్ పోసాను. నేనైతే ఇక్కడ రాగి సంకటి ముద్ద కట్టే చూపిస్తున్నా. ఇది తీయలేదు, ఈసారి తీస్తాను వీడియో. ఇలా ఒక గిన్నెలో వేసుకొని అటు ఇటు తిప్పామంటే అది ముద్దలా తయారవుతుంది. ఈరోజు సండే స్పెషల్ రాగి సంకటి చికెన్ కర్రీ మాది. మీదేం చేశారో చెప్పండి కామెంట్లో. ఇలా వస్తే సరిపోతుంది. రెడీ అయిపోయినాయి అన్నీ. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది. ఇక్కడ ఉల్లిపాయ తీసుకున్నా, ఉల్లిపాయ నిమ్మకాయ పిండుకుంటున్నా. ఎర్రగా కనిపిస్తుందండి, మా కారం ఎర్రగా ఉంటుంది.